అది ఎక్కడ కనిపించినా ప్రాణాలతో పట్టి నా దగ్గరికి తీసుకురండి. బట్ అది నాకు ప్రాణాలతో కావాలి. మా పిల్లలు కొట్టిందండి. మతి స్థిమితం లేని పిల్లలా ఉంది. ముందు వెనక చూడరా. హాస్పిటల్కి తీసుకెళ్లి మందులు ఇప్పిస్తాను. నాతో రా. అరిచావంటే అందరూ వస్తారు. వచ్చి ఏంటంటే ఏం చెప్తావు? తెలిసినా నవ్వుకుంటారు గాని ఎవ్వరూ ఏమనరు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. నీకేం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఛా, ఏంటి బుజ్జగింప? నీలో వేడి పుట్టిస్తా. నువ్వే కావాలి బావా అనేలా చేస్తా. అరవకు. అరిస్తే అందరూ వస్తారు. ఏంటి అని అడుగుతారు. ఏం చెప్తావు? గరిటితో వాత పెట్టానని చెప్తావా? నాలో వేడి పుట్టించడం కాదు. ఇంకొకసారి ఇలాంటి వెదఫేషాలు వేసావంటే ఇంతకంటే వేడి వేడి దంటిస్తాను. తోలు ఊడిపోతుంది. జాగ్రత్త. పిచ్చి రాక్షసి, ఎంత పని చేసావే? ఉషా, ఉషా, వస్తున్నా అత్తయ్య. తోలు తీరిపోయింది. అమ్మా సమీక్ష, నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు? నేనేనమ్మా, మీ సముద్రని. నాతో మాట్లాడాలని వచ్చింది నువ్వా? నేనని తెలియగానే మీరు అనే పదం నువ్వుగా మారిపోయింది. పర్వాలేదులే అమ్మా. నాతో ఏం మాట్లాడాలి? చాలా మాట్లాడాలమ్మా. నాకు అవసరం లేదు. ఇక తమరిక్కడి నుంచి బయలుదేరితే బాగుంటుంది. ఆవేశపడకమ్మా. నేను చెప్పేది విన్నాక ఆ తరువాత నువ్వేం చేయమంటే అదే చేస్తానమ్మా. ఏం మాట్లాడతావు? నువ్వేంటో నాకు బాగా తెలుసు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నీ కోపం అంతా నేను నిన్నేదో చేయించాననే కదా. అలా ఓ ఆడపిల్లని అవమానించినందుకే నా కొడుక్కి ఆ దేవుడు పెద్ద శిక్షే వేశాడమ్మా. కాని నువ్వు దేవుళ్ళు ఆరాధించే మీ నాన్న నిన్ను మోసం చేస్తుంటే చూడలేక ఓ నిజం చెప్పిపోదామని వచ్చాను. మా నాన్న నన్నెందుకు మోసం చేస్తాడు? ఎందుకు చేయుడు? చేస్తున్నాడమ్మా. అసలు నీకు మీ నాన్నకి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? నువ్వెందుకు మీ నాన్నతో మాట్లాడడం లేదు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు కారణం నీకు చెప్పాల్సిన అవసరం నాకుందమ్మా.
నా మీద పెట్టిన కేసుని మీ నాన్న విత్డ్రా చేసుకున్నాడనే కదా నీ కోపం? అలా ఎందుకు చేశాడో నాకు తెలుసు. నేను ఒక నిజం బయట పెడతాననే ఆ పని చేశాడు. ఆ నిజం ఏమిటో తెలుసా? రఘు అనే వ్యక్తి నీ కన్న తండ్రి కాదు. పిచ్చి పిచ్చిగా వాక్కు. ఇది వాగుడు కాదమ్మా, నిజం. నిజంగా అతను నీ కన్న తండ్రి కాదు. అంతకంటే దారుణమైన నిజం ఏమిటో తెలుసా? నీ అసలు తల్లిదండ్రులను చంపింది కూడా ఆ రఘునే. ఆ నిజం నాకు తెలిసి అది నీకు చెబుతాను అంటే నా మీద కేసు విత్డ్రా చేసుకున్నాడు. అందుకే ఏమిటి కారణమని నువ్వు ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదు. చెప్పడు కూడా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మాటల్ని నమ్మను. నువ్వు కావాలని చెప్తున్నావు. నాకు తెలుసమ్మా నువ్వు నమ్మవని. అందుకే ఇప్పటికిప్పుడు నమ్మమని చెప్పడం లేదు. నువ్వే తెలుసుకో. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ నీ మాటకి ఎదురు చెప్పని మీ నాన్న కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నాడో చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదు? ఒకసారి ఆలోచించు. ఒక్క గంట నువ్వు మాట్లాడకపోతే తలడిల్లిపోయే మనిషి నెలల తరబడి నువ్వు మాట్లాడకపోయినా ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ ఒక్కటి చాలు నేను చెప్పేది నిజమని చెప్పడానికి. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే మీ నాన్నగా చెలామణి అవుతున్న రఘు నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న జీకేకి స్వయాన కన్న తండ్రి. ఈ నిజం మీ నానమ్మకు కూడా తెలుసు. తనకు తెలుసు కూడా నీ దగ్గర దాస్తోంది. కావాలంటే వాళ్ళకి తెలియకుండా నువ్వే ఎంక్వైరీ చెయ్యి. నిజం నీకే తెలుస్తుంది. నా బాధంతా ఒక్కటే, నీకు కళ్ళు లేవని ఎంత మోసం చేస్తున్నారు. నీలాంటి తెలివైన అమ్మాయికి ఈ నిజం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఓ హంతకుణ్ణి, అంటే మీ అమ్మా నాన్నలను చంపిన హంతకుణ్ణి నాన్న అని పిలవడం కంటే మించిన దారుణం మరొకటి. ఆలోచించమ్మా. ఆలోచించు. వస్తానమ్మా, జాగ్రత్త.
నమస్తే సార్. నమస్తే. నమస్కారం అండి. ఏం డాక్టర్, ఏమైంది? మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్, కానీ కిడ్నీ దొరకడం అంటే చాలా కష్టం. పొద్దున్న లేస్తే పేపర్లోను టీవీల్లోనూ కిడ్నీలు అమ్ముకున్నామని, కిడ్నీ ర్యాకెట్ ముఠా అరెస్ట్ అని చూస్తూ ఉంటాం కదా డాక్టర్. మన కోసం ఒక్క కిడ్నీ ఇచ్చేవాళ్ళు దొరకరా? డోనర్స్ దొరకాలి, అది మ్యాచ్ అవ్వాలి, దాని చాలా ప్రాసెస్ ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, డబ్బును నేను లెక్క చేయను. నాకు కిడ్నీ కావాలి. డబ్బులిస్తే మార్కెట్లో దొరికేవే అయితే ఎప్పుడో మీకు అరేంజ్ చేసేవాళ్ళం సార్. ఇక్కడ కూర్చోమ్మా, ఎక్కడికి వెళ్ళకు. ఏదో ఒకటి చెయ్యండి, మీకెంత కావాలంటే అంత ఇస్తాను. మీరు డోనర్స్ని అడుగుతారో లేకుంటే మీరే ఎవరి దగ్గరైనా ఆ కిడ్నీ కొట్టేస్తారో నాకు తెలియదు. నేను బతకాలంటే కిడ్నీ కావాలి. ట్రై చేస్తాను సార్. అదృష్టం బాగుంటే మీకు మ్యాచ్ అయ్యే కిడ్నీ వెతుక్కుంటూ వస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే. ఒక పిచ్చిదమ్మా, పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గొడవ పెట్టారు, దెబ్బలు తగిలాయి. కాస్త మీరే చూడాలమ్మా. అలాగా, సరే తీసుకురండి. అలాగేనమ్మా. బ్రోకర్స్ అందరికీ చెప్పి ఉంచాను, మన దేశంలో డబ్బులిస్తే దొరకని ఏముంటుంది చెప్పండి? దొరుకుతాయి. రామ్మా. నేను ట్రై చేస్తాను, యూ డోంట్ వరీ. పాపం మతిస్థిమితో లేని పిల్లల్ని కొట్టిందని అందరూ కలిసి ఎలా కొట్టారో చూడండి. అయ్యో పాపం. తీసుకోమ్మా. అయ్యో వద్దండి, మీకు సంబంధం లేకపోయినా మానవత్వంతో ఇంత దూరం తీసుకొచ్చారు. మేము ఆ మాత్రం చేయలేమా? మందులిచ్చి తగ్గాక మెంటల్ హాస్పిటల్కి పంపిస్తాం, సరేనా? చాలా థ్యాంక్స్ అమ్మా. మరి నేను వెళ్తాను. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. ఓకే, నేను చూసుకుంటాను. టేక్ కేర్. సిస్టర్, డాక్టర్, ఆ 10వ నెంబర్ బెడ్లో పేషెంట్కి ఇంజెక్షన్ చేయమన్నాను.
చేసావా? వెళ్తున్నాను సార్. ఈ అమ్మాయికి మందులు రాసి. ఎవరి అమ్మాయి? ఎవరో మతిస్థిమితం లేని పిల్ల డాక్టర్. ఎవరో రోడ్డు మీద కొడితే గాయాలయ్యాయి. పెద్దాయన ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు సార్. అలాగా, అయితే మందువు. సరే డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, డబ్బును నేను లెక్క చేయను. నాకు కిడ్నీ కావాలి. సిస్టర్, ఎస్ డాక్టర్. ఇదిగో ఈ టెస్టులన్నీ ఈ అమ్మాయికి చేయించండి. డాక్టర్, ఇది తనకి. చెప్పింది చెయ్యి. మ్యాచ్ అయితే నీకివ్వాల్సింది నీకిస్తా. లేమ్మా, అక్కడికి వెళ్దాం. రామ్మా, లే రామ్మా. సిస్టర్, డాక్టర్, ఏమైంది? మ్యాచ్ అయింది డాక్టర్. గుడ్. ఆ అమ్మాయిని బయటికి పోకుండా చూసుకోండి. వెంటనే ఆపరేషన్ చేయాలి. పాపం డాక్టర్. పాపం అనుకుంటే డబ్బులు రావు. చెప్పింది చెయ్యి. కంగ్రాచులేషన్ సార్. అదృష్టం అంటే మీదే. ఒక కిడ్నీ ఇచ్చేవాళ్ళు దొరుకుతారని చూస్తుంటే 2 కిడ్నీలు ఇచ్చేవాళ్ళు దొరికారు. అమ్మయ్యా. లేకపోతే ఎవరో పిచ్చిది రావడం ఏంటి? ఆ అమ్మాయి కిడ్నీలు మీకు సెట్ కావడం ఏంటి? ప్రాబ్లం ఏమి ఉండదు కదా? అడిగే వాళ్ళు ఉంటేనే కదండి ప్రాబ్లం రావడానికి. అసలే పిచ్చిది, పైగా అనాథ. అలాంటి వాళ్ళు బ్రతికి మాత్రం ప్రయోజనం ఏంటండి? అందుకే ఆ 2 కిడ్నీలు మీకు పెట్టేస్తున్నాను. అంత కూల్గా జరిగిపోతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. వట్టి థ్యాంక్సేనా? గట్టి థ్యాంక్సే చెప్తాను. ఇప్పుడే డబ్బులు మీ అకౌంట్లోకి వెళ్తాయి. అకౌంట్లో వేసి టీడీఎస్ కట్ చేయడానికి ఇదేమైనా లీగలా? భలే వారే. క్యాష్ పంపించండి. ఇంట్లో మా ఆవిడ ఉంటుంది, తనకి చేరిస్తే చాలు.
ఓకే, ముందు మీరు ఆపరేషన్ ఏర్పాట్లు చూడండి. మీరు థియేటర్లోకి వెళ్లేలోగా మీ ఆవిడ దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఓకే? సిస్టర్స్, డాక్టర్. ఆపరేషన్ రెడీ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే డాక్టర్.